హాయ్ అండి. ఈవినింగ్ 4కే బయటికి వెళ్ళి తిరగాలి, వచ్చేసరికి లేట్ అవుతుంది అని తెలిస్తే మార్నింగే మనం పడే తిప్పలు ఇలా ఉంటాయన్నమాట. మా వారు వెళ్ళి చేపలు ఇంకా పాలు తీసుకొచ్చారు. చేపలు చేయడానికి పక్కన పెట్టాను, పాలేమో మా పాపకి ఇవ్వడానికి గ్యాస్ మీద పెట్టాను అనమాట. ఇంకా అది పక్కన పెడితే మా వారికి ఇడ్లీ చేసి పెట్టేశాను అనమాట. ఇడ్లీలు తిన్నాక అస్సలు రాలేదు, ఎందుకంటే ఇక్కడ నూక దొరకదు అనమాట. మంచిది దొరికిందంతా అడ్జస్ట్ అయిపోతున్నాను అనమాట. సో అది పక్కన పెడితే నాకు టిఫిన్ అయితే లేదు ఈరోజు. లేదని చెప్పి ఊరుకోలేదు, జ్యూస్ అయితే చేసుకున్నాను. ఆనియన్ టమాటా చట్నీ చేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. మా వారు ఇడ్లీలు చూసి అవాక్ అయిపోయారనమాట. అప్పుడప్పుడు ఇలా వస్తుంటే తినేయండి అన్నాను. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నాను. ఇంకా ఫిష్ అయితే కలకల్లాడిపోతుంది కలర్ఫుల్గా. అవి ఫ్రై చేసేసి ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను. మళ్ళీ మా వారు ఈ మధ్యలో వెళ్ళారనమాట బయటికి. ఏం తీసుకొచ్చారంటే మాకు కావాల్సిన కొన్ని సరుకులు అయితే లేవు, అవి తీసుకొచ్చారనమాట. వాటిని కూడా చూపిస్తాను. మా పాపకి ఎగ్ పెట్టాను. నేనైతే కర్రీకి రెడీ చేస్తున్నాను, ఫిష్ కర్రీ అంటే ఎక్కువ కాదు, తలకాయలు ఇంకా తోకలు ఉంటాయి కదా, అవి ఎవరు తింటారు? మా ఆయన అయితే తినరు. కర్రీ కావాలి కదా అని చెప్పేసి పెట్టుకున్నాను. అవి అయ్యేలోపు నేను గిన్నెలు దోమేస్తున్నాను అనమాట. ఎప్పటికప్పుడే దోమేయాలి, ఎందుకంటే సింక్ నిండిపోతుంది, చిన్నది ఉంటుంది అనమాట. ఇంకో కర్రీ అయితే కలర్ఫుల్గా ఉడికిపోతుంది. పక్కనైతే మా పాప కిచిడి పెట్టాను. కర్రీ ఫిష్ అయిపోయింది కాబట్టి మా వారికి వడ్డించేస్తున్నాను అనమాట. చక్కగా మా వారు తినేస్తే నేను తినేస్తున్నాను అనమాట. అది అయిపోతే తినేసాక రిలాక్స్ టైం అనమాట. ఇంకా నేనైతే ల్యాప్టాప్ యూజ్ చేసేస్తున్నాను, ఎడిటింగ్ చేసేస్తున్నాను అనమాట. ఈ టైంలో యాక్చువల్గా మా వారితో ఊసులాడుతాను, లేదంటే పడుకుని పోతాను అనమాట. ఇప్పుడు ఇంక ఇది ఉంది కదా అని చెప్పేసి దీన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చక్కగా చేస్తున్నాను అనమాట. మా వారు ఏం తెచ్చారు ఏం తేలేదు, నా కోసం ఏం తెచ్చారని అయితే బ్యాగ్ని కెలికేస్తాను అనమాట. కెలికేను సర్దేస్తున్నాను అనమాట. మసాలా ఐటమ్స్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ కూడా నేను చెప్పలేదు కానీ తీసుకొచ్చారు నా కోసం. అంత మంచివారు అనమాట. ఎప్పుడు చెప్పిన దానికన్నా డబలే ఇవ్వాలనుకుంటారు, కానీ అవసరమైందైతే అప్పుడప్పుడు ఇవ్వరులేండి. పన్నీర్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ సర్దేశాను అనమాట. సర్దేసి పెట్టేశాను అనమాట. ఇంకా బట్టలు అయితే ఉతికేసి ఆరబెట్టేస్తున్నాను అనమాట. వాషింగ్ మెషిన్ పోయిందని చెప్పాను కదా, ఇక్కడ బాగా ఫ్రాడ్ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు 500 మిషన్ పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఇవ్వలేదన్నమాట, ఫోన్ ఎత్తలేదు, ఇంక వదిలేసామన్నమాట. హౌస్ షిఫ్టింగ్ చేసిన వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా అది అయిపోయింది కదా, రెడీ అయిపోతున్నాను ఇంకా చక్కగా బయటికి వెళ్ళిపోదామని. పనులన్నీ అయిపోయాయి అనమాట. ఈవినింగ్ బయటే తింటాం కాబట్టి ఇంకా చక్కగా ముస్తాబైపోతున్నాను. అద్దాన్ని పట్టుకొని వదలలేదు. హెయిర్ అయితే దూతున్నాను, హెయిర్ అంతా ఊడిపోయిందండి. ఇంకా చూపిస్తాను, అది అద్దం ముందు అయితే దాస్తాను కవర్లో, అది ఎప్పుడొకప్పుడు చూపిస్తాను. ఇంకా అది పక్కన పెడితే ఇయర్ రింగ్స్ ఏమో ఫ్లిప్కార్ట్లో ఏదో ఆర్డర్ చేశానండి, దానికి గిఫ్ట్గా వచ్చిందనమాట. ఇది నాకు అప్పుడు తెలిసిందనమాట, ఫ్లిప్కార్ట్లో ఇలా గిఫ్ట్ వాచర్స్ కూడా వస్తాయని. బొట్టునైతే పెట్టేస్తున్నాను చక్కగా. అయిపోయిందండి మొస్తాబు. హెయిర్ని ఒక్కసారి చూసేయండి, ఈ హెయిర్ ఊడిపోతుంది, ఇంక ఉండదులేండి. ఇదే నా మెమరీగా ఉంటుందేమో. ఇంకా అది పక్కన పెడితే చక్కగా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే బయటికి వెళ్తాము. చూడండి డ్యాన్స్లు వేస్తున్నాను, సినిమాకి వెళ్ళాం కదా అందుకనే అలా సినిమా అని చూపిస్తున్నాను. ఇంటికి వచ్చి ఇలా ఉంటుందండి పరిస్థితి, హెయిర్ అంతా మొత్తం ఇదైపోతుంది.